హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే సండే రోజు ఈవినింగ్ అనమాట. నేను మా పిల్లలు మా వారు అందరం కలిసి, మా ఆయన అయితే అసలు ఒప్పుకోవట్లేదు. నేను వద్దు, ఇప్పుడు నాకు బట్టలు ఏమంత అర్జెంట్ లేదు, తర్వాత తీసుకుంటాను అంటే, నువ్వు తర్వాతే ఇద్దులే నాకు మనీ, నువ్వు నా డబ్బులు అని చెప్పేసి తీసుకున్నాను అంటున్నావు అని అన్నారు. అట్లేం లేదు, నాకు ఇప్పుడు ఏమంత ఇంపార్టెంట్ అనిపించట్లేదు. ఇక మా వారైతే అసలు వదిలిపెట్టట్లేదు. సరే అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళినాం అనమాట. ఇక నేను జుడియో షాపింగ్కి అయితే వచ్చేసినాను. ఇక ఇక్కడైతే మా వారు నాకు 3 డ్రెస్సులు తీపిచ్చారు. తర్వాత మళ్ళీ డీమార్ట్కి వెళ్ళాము. ఏంటంటే ఇక్కడ పిల్లలకి సెట్ కాలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళాం కదా, ఏ ఒకటి సరుకులు తీసుకొస్తాను అనుకున్నా, కానీ అసలు ఏ సరుకులు తీసుకోలేదు. కాకపోతే మా పిల్లల కోసం, ఇంకా అక్కడ కూడా నా కోసమే డ్రెస్సులు తీసుకున్నారు. ఇంకా మా ఆయన కోసం ఎక్కువ ఏం తీసుకోలే, ఒక 2 జతలు తీసుకున్నారు. నాకే ఎక్కువ ఉన్నాయి. టోటల్ అందరికీ కలిపితే ఈసారి అయితే నేనే ఎక్కువ డ్రెస్సులు తీసుకున్నాను. మా వారు అక్కడికి ఒప్పుకోలే, ఇంకా తీసుకోమన్నారు. ఇక నేనే వద్దు, నాకు తర్వాత నిదానంగా తీసుకుంటా, ఇప్పుడు అంత అర్జెంట్ లేదు అని చెప్పేసి ఇక వచ్చేసినాం అనమాట ఇంటికి. మా పిల్లలు అయితే ఎక్కడైనా సరే, ప్లేస్ ఏదైనా సరే, సిచ్యువేషన్ ఏదైనా సరే, వీళ్ళు ఇష్టం ప్రకారం ఉంటారు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక బాబు పరిచయం అయినారు. ఆ బాబు వీళ్ళని వదలట్లే, వీళ్ళేమో ఆ బాబుని వదలట్లేదు, రమ్మంటే రావట్లేదు. ఇక్కడైతే ఇంకా జుడియోలో షాపింగ్ అయితే అయిపోయింది. మనం అనుకుంటాము సరే, దేనికైనా టైం అనేది రావాలి. నాకైతే ఈ ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. ఏంటంటే మిల్లెట్స్ తోటి మనకి పౌడర్ లాగా రెడీ చేసుకొని సేల్ చేయాలి, అందరికీ బాగుండేలాగా చూసుకోవాలి. ఏంటంటే అది హెల్త్ పరంగా సడన్గా మనకి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మనం ఏంటి ఎక్కువ ఇడ్లీ పెట్టాలి పిల్లలకి హెల్తీ అని ఆలోచిస్తాము. కానీ అదే ఇడ్లీ రాగిల రవ్వతో, లేదు మిల్లెట్స్ రవ్వతో ఇడ్లీ అనేది చాలా హెల్తీ పిల్లలకి. నార్మల్గా ఇడ్లీ కంటే ఇది చాలా రెట్లు బెటరు. ఇంకంత అంటే చెప్పాలని మీరు ఆర్డర్ చేసుకుంటారని చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా సరే నార్మల్గా మనం ఇడ్లీ రవ్వ కొనే ప్లేస్లో మనకి ఇష్టమైన ఏ ఒక మిల్లెట్స్ తీసుకొని మిల్లు అంటే మరీ మెత్తగా కాకుండా రవ్వ చేసుకొని, మనం యాజ్ ఇట్ ఈజ్ మినపప్పు నానబెట్టి ఎలా ఇడ్లీ కలుపుకుంటామో అలా కలుపుకోవడం చాలా హెల్తీ. పిల్లలు అనేది ఏంటంటే సడన్గా వీళ్ళ బలం ఉంది అని బయట చూపించడం అని కాదు, కానీ హెల్త్ పరంగా వీళ్ళ బాడీ పరంగా మంచిగా ఉంటారు అనమాట. సన్నగున్నా ఎట్లున్నా కొంచెం యాక్టివ్గా మంచిగా ఉంటారు. మా మంకీ ఎక్కడైనా సరే డ్యాన్స్ వేస్తాడు కావాలని. ఇక సరే, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ఎవరు ఏమేమి ఉన్నాయి అవన్నీ సెలెక్ట్ చేసి గోల చేస్తున్నారు. ఇట్లుంటుంది మా పిల్లలతోటి. ఎట్టి వెళ్ళినా సరే నేనేమో గబగబా వీళ్ళకి అన్నం తినిపించేద్దామని నేను అన్నం కలుపుకొని వస్తే, అంత లోపల మొత్తం అన్ని ఇల్లు పీకి పందిరి వేసేసినారు. చూసినారా? ఈ ఎక్కువ డ్రెస్సులు అంటే నాకే ఉన్నాయి, ఇంక ముగ్గురివి లేవు. ఎక్కువ ఏమో నేను ఇంకా ఈ మధ్యన కొనగా చాలా రోజులైంది. అందుకనేసి మా వారు ఇప్పుడు పట్టుబట్టి తీపిచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆరెంజ్ ఉన్నాయా అన్నారు. లేవు ఈరోజు అయిపోయినాయి. సరే అని చెప్పేసి ఇంకప్పుడు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినారు. బాదము ఆరెంజ్ 2 ఆర్డర్ చేసినారు అనమాట. ఇక అవి వచ్చేసినాయి. మా ఆయన డిన్నర్ సింపుల్ ఉంటుంది, అంత వండనవసరం లేదు, శ్రమ పడిన అవసరం లేదు, ఏం వండాలా అని ఆలోచించిన అవసరం లేదు. ఏదో ఒక వెజిటేబుల్, ఏదో ఒక ఫ్రూట్స్, ఇంకా ఇట్లుంటే చాలు. ఇంకా ఏంటంటే మనకి మిల్లెట్స్ అన్నీ కలిపి మిల్లు పట్టించుకొని మనం జావలాగా తాగినామంటే అది కూడా చాలా హెల్తీ అండి. ఇప్పుడు ఎక్కువ శాతం మనకు సాధ్యమైనంత వరకు చిరుధాన్యాలు తినడానికి ట్రై చేయడం బెటరు. అంటే మా దగ్గర తీసుకోమని చెప్పట్లేదు, వీలైతే మీరు చేసుకోవడానికి లేదంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇక నార్మల్గా ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా, కిచెన్ అయితే క్లీన్ చేసి ముగ్గు అనేది పెట్టేసిన. ఈరోజు సోమవారం కదా, అందరికీ థ్యాంక్ యూ. సోమవారం అందరికీ మంచి జరగాలి. సోమవారం అనే కాదు, ప్రతిరోజు అందరికీ మంచిగా జరగాలి, బాగుండాలి. ఇక్కడ ఒక్కొక్క రోజు నేను ఏమని ఆలోచిస్తున్నా అంటే, పోతుందా లేదా, ఒకవేళ నేను ఇది చేయడం కరెక్టా కాదా, మిల్లెట్స్ పౌడర్ అని నాలో నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి సరే, మనకి ఇప్పటికీ అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు, క్లిక్ అవ్వకపోవచ్చు, టైం పట్టిన తర్వాత మనకు మంచి రీచ్ వస్తుంది అని అయితే ఆలోచిస్తున్నా. ఇక్కడైతే లెమన్ వాటర్ తాగుతున్నా. ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నా, ఏమో రీజన్ తెలియదు, కానీ కొంచెం బాగానే లావ్ అవుతున్నా. డెలివరీ అప్పుడు కూడా ఇంత లేకుండే, నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా. ఇంకా బ్యాంక్కి వెళ్ళినా అంటే మళ్ళీ నాకు యూట్యూబ్ మనీ అనుకోకండి, ఇది నా మనీనే, నేనే అవసరం ఉండి తీసుకుంటున్నాను అనమాట బ్యాంక్లో. ఇట్లా
మనము ఏదైనా సరే ఒక స్టెప్ వేస్తేనే కదా తెలుస్తుంది గుడ్డా బ్యాడా అని. వేయకుండా ఆలోచిస్తే అలాగే ఉండిపోతా అనిపించింది. నాకైతే ఇది చాలా హ్యాపీనే అనిపిస్తుంది. రన్ అవుతుందా, క్లిక్ అవుతానా అవ్వనా విషయం పక్కన పెడితే నాకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు, ఒకటి ఏదో చిన్న వర్క్ చేస్తున్నా, లేదు ఏదో చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నా అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ చూస్తున్నా అనమాట సూపర్ మార్కెట్లో కాస్ట్ ఎలా ఉన్నాయి, ఎలా ప్యాక్ చేశారు, ఎలా రెడీ చేశారు, అంతే కదా. ఇప్పుడు మనము డైరెక్ట్ ఎవరి దగ్గర వెళ్ళి అడగట్లేదు. నేను సూపర్ మార్కెట్ కాబట్టి మనము ఎలా చేస్తున్నారా, ఏ ఐటమ్స్ పెట్టిరా అని చెక్ చేసుకోవడంలో తప్పేముంది. మనం ట్రై చేయాలి అనుకున్నప్పుడు 1కి 4 షాపులు అయితే తిరగాలి, తప్పదు. నార్మల్గా మా ఇంటి దగ్గర ఏమవుతుందంటే మిల్లర్స్ అన్నీ దొరకట్లేదు. అవి దొరకట్లేదని చెప్పేసి దూరం వెళ్ళాల్సి వచ్చింది ఈరోజు అయితే దూరం వెళ్ళి ఇంకా కొన్ని నాకు వీలైనంత వరకు కొన్ని అంటే అన్నీ ఒకే రోజు రావు కదా. మన చుట్టూ 10 మంది పని చేయట్లేదు, మనం ఒక్కరమే చేసుకుంటున్నాం. నిదానమైనా పర్వాలేదు, ఏదైనా సరే నా చేతుల మీదుగానే అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా అది ఇంపార్టెంట్ కాదు. ఏదైనా మన ఆలోచనలతో, మన కష్టంతో, మన మనీతో ఏదైనా మొదలుపెట్టినామనుకో అది చాలా చిన్నది కావచ్చు, కానీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. నార్మల్గా చెప్తే అర్థం అవ్వదు, అంతే కదా. ఇంకా ఏంటంటే మళ్ళీ టిఫిన్స్ పెడదామా అని ఆలోచిస్తున్నా. ఎందుకు అంటే ఇది సడన్గా నేను వండినా సరే అక్కడ ఆర్డర్ రాంది పోంది ఏం చేయలేం కదా. అందుకనేసి నార్మల్గా టిఫిన్స్ పెడతా ఉంటా. ఏదైనా వచ్చినప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను, తొందరగానే ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక స్టార్టింగ్ కదా, అంత ఆర్డర్ రాకపోవచ్చు నాకు తెలిసి. ఒకసారి ఎవరైనా తీసుకొని టేస్ట్ చేసిన వాళ్ళు ఇవి బాగుంటాయి కదా మళ్ళీ కావాలి అనుకుంటారు. ఇక్కడ మినపగుండు కావాలి అనుకున్నాను, మాకు దగ్గరలో దొరకలేదు, దూరం వెళ్ళాల్సి వచ్చింది. తప్పదు, ఏదైనా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరగాల్సిందే. జావా పౌడర్ రెడీ చేస్తాను నేను. ఆ జావా పౌడర్లో ఏంటి అంటే నేను ఓట్స్ కూడా కలుపుతాను. ఓట్స్, అవిసె గింజలు, ఇంకా కొన్ని ఏంటి అంటే వీటికి చాలా మనం డైరెక్ట్గా తినలేము. చాలామంది అదే ప్రాబ్లము, అవి హెల్తీ అని తెలుసు కానీ డైరెక్ట్ తినలేము. అందుకనేసి ఇలా ప్లాన్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.